డంపింగ్ యార్డ్ సమస్య అనేది ఒక జవహర్ నగర్కు పట్టిన ఒక పెనుభూతం లాంటిది. అది మనం గత 20 సంవత్సరాల నుంచి అయితే అంతకుముందు అంతమంది తెలియకపోవచ్చు, కానీ ఇప్పటి నుండి జనాలు ఎక్కువ విపరీతంగా జవహర్ నగర్ అంటేనే ఒక సముద్రం లాంటిది. వివిధ రాష్ట్రాల నుంచి దేశాల నుంచి వలస వచ్చి ఇక్కడ కూలీనాలు పని చేసుకుంటూ ఒక స్థావరం ఏర్పాటు చేసుకొని ఇక్కడ నివసిస్తున్నారు కనుక తీవ్రమైన సమస్య ఎదుర్కొంటూ ఉన్నారు. మన వాళ్ళందరూ కూడా బంజారాహిల్స్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, హైదరాబాద్ సిటీ మొత్తం పోయి ఇక్కడి నుండే పోయి వాళ్ళ ఇక్కడి నుంచి అక్కలందరూ పోయి కూడా వాళ్ళ ఇళ్ళల్లో పనులు చేస్తూ కార్లు తోలుతూ మన వాళ్ళే మున్సిపాల్ వాళ్ళ ఇళ్ళ చెత్త అంతా ఎత్తి కూడా లారీలు నింపి వాళ్ళు అక్కడ ఇల్లు శుద్ధి చేసి లారీ నింపితే అది వచ్చి మన ఇళ్ళ పక్క పోసిపోతా ఉన్నారు. చాలా దారుణమైన పరిస్థితి కనుక వాళ్ళ చెత్తను వాళ్ళ ఇళ్ళ పక్కకు వేసుకునే విధంగానే మన ఊరు పక్కన చెత్త మాత్రమే వేసుకుంటే మనం సరిపోతుంది. ఇది మనము ఒక షేక్ షావాలన్నా ఈ మాత్రము నిర్వాహకులు ఈ సంఘాలు మాత్రమే కొద్ది సంఘాలు మాత్రమే ఏర్పాటు చేసుకొని కొట్లాడితే సరిపోయేది కాదు. ఒక జవహర్ నగర్ మొత్తం కొట్లాడితే కూడా సరిపోయేది కాదు. ఎందుకంటే ఈ సమస్య చాలా విస్తరించిపోయింది, చాలా పెద్దగా అయింది. కాబట్టి ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా అప్పటికప్పుడు కొన్ని మీటింగులు పెట్టడము, కొన్ని సభలు పెట్టడము, కొన్ని పవర్ ప్లాంట్లు పెట్టడము, వాళ్ళు అప్పుడు జనాలను మభ్యపెట్టి అప్పటి పూర్తి మాత్రమే కాలం వెళ్ళబోస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు వాళ్ళ సమయం అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రతిపక్షంగా కొట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి సార్ కూడా ఇప్పుడున్న సీఎం గారు కూడా ఎంపీగా ఉండడం జరిగింది. కేసీఆర్, కేటీఆర్ కూడా చేసినంత చేసి కూడా అప్పటి పూర్తి సహకారంతో వాళ్ళు చేసింది కూడా జనాలకు ఏమో అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ గురించి ఏం మాట్లాడినట్టు కూడా మనకు ఎక్కడ కూడా కనిపించడం లేదు. దయచేసి అందరూ కూడా ఈ ఒక్కరే కాకుండా దీని చుట్టుపక్కల డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల ఎవరైతే బాధ్యులు ఉన్నారో గట్కేసర్ కానివ్వండి, దమ్మాయి కూడా కానివ్వండి, నాగారం కానివ్వండి, కీసర్ కానివ్వండి, జవహర్ నగర్ కానివ్వండి, అందరినీ కూడా ఈ సంఘాలు ఏర్పడి అందరినీ కూడా కూడగట్టి ఒక డేటు నిర్ణయించి అందరూ కూడా వంట వార్పు చేసి ఎక్కడి లారీ అక్కడ నిర్బంధించి మెయిన్ గేట్ దగ్గర వంట వార్పు ఏర్పాటు చేసి ఈ వార్త త్వరలో అసెంబ్లీకి ముట్టడిస్తే కనుక ఈ సమస్య ఒక కొలికి వచ్చే అవకాశం ఉన్నది. కనుక దయచేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు కూడా నేను మన షేక్ షావాలన్న వారి నిర్వాహకులందరికీ కూడా నా ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా మాట్లాడే అన్నలు ఉన్నారు, సమయం తక్కువ ఉన్నది కాబట్టి ఇంకా చాలా విషయాలు మాట్లాడాలనుకున్నాను. మనము ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా ట్యాక్సీలు, నేను ఒక 20 సంవత్సరాల నుంచి ఒక వికలాంగుల కాలనీలో ఒక అధ్యక్షునిగా ఉన్నా. నేను బడుగు బలహీన వర్గాలు చాలా మంది ఉన్నారు. 60 గజాలు అందరూ 60 గజాలు నివాసం ఉంటూ వాళ్ళు ఇళ్ళ ట్యాక్సీ కడదామంటే ఇళ్ళ ట్యాక్సీలు కట్టుకోరు. గవర్నమెంట్ మధ్య కాలంలో ఒక 2 సంవత్సరాలు ట్యాక్సీలు తీసుకున్నారు. తూతు మంత్రం కొన్ని పట్టాలు ఇవ్వడం జరిగింది, కొన్ని 59 జీవోలు ఇవ్వడం జరిగింది. 59 జీవో డబ్బులు కట్టుకోవడం జరిగింది, 58 పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాకు అది కాస్త రేకులు ఒక రూమ్ ఉంటే తీసి కొద్దిగా పిల్లరేసి కట్టుకుందామన్నా, ఆ ఇల్లును కొంచెం ఎక్స్చేంజ్ చేసి కట్టుకుందామన్నా కూడా దీనికి పర్మిషన్ లేదని ఈరోజు రెవెన్యూ అధికారులు వచ్చి కూల్చివేయడం జరుగుతున్నది. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. కనుక దయచేసి అందరు దృష్టిలో ఉంచుకొని కనుక వీళ్ళ టీము కూడా అందరూ సహకరించాలని నా వంతు సహకారం కూడా ఎల్లవేళలా నేను ఆర్థికంగా నా వంతు సాయంగా ఉడతభక్తిగా జనాలతోని కానీ ఆర్థికంగా కానీ నా సాయశక్తి ఉన్నంత వరకు నేను సహకరిస్తానని తెలియజేస్తా ఉన్నాను.